ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి మన యొక్క ధన్యత ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. ఈ లోకంలో సజీవులుగా ఉన్నంత కాలమే ఆయన స్తుతించగలం, ఆయన కొరకు జీవించగలం. కాబట్టి సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోమని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనందరం కూడా దేవుని కొరకు, ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు జీవించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఒక ప్రశ్నతో ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. అంతము ఎప్పుడు వస్తుంది? అంతము ఎప్పుడు వస్తుంది? When the end shall come according to the word of God. వాక్యానుసారంగా అంతము ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం యేసు ప్రభు మాటల్లో మనం చూద్దాం. తద్వారా ఈరోజు వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 24th chapter 14th verse, 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మాథ్యూ గాస్పెల్ 24th chapter 14th verse. And this gospel of the kingdom, అండర్లైన్ చేసుకోండి మీరు అది. And this gospel of the kingdom, gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations. And then shall the end come. మరియు ఈ రాజ్య సువార్త అనేది సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. సో ఏ సువార్త ప్రకటించబడాలి? చెప్పండి. ఏ సువార్త? రాజ్య సువార్త. The gospel of the kingdom must be preached all over the world. Then shall the end come. మనము సువార్త వింటున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం. But we are preaching the gospel of Jesus Christ alone. ఎక్కువ శాతం మనం యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువార్తనే ప్రకటిస్తున్నాం. But whereas the gospel of kingdom is also there, which is must to be preached all over the world so that the end shall come. యేసుక్రీస్తును గురించిన సువార్తతో పాటుగా దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త, పరలోక రాజ్యమునకు గురించిన సువార్త ప్రకటించబడాలి. This is what the most of the evangelists or pastors, whoever they are missing. So what is the difference between gospel of the Lord Jesus Christ and gospel of the kingdom? యేసుక్రీస్తును గురించిన సువార్తకు, రాజ్య సువార్తకు, పరలోక రాజ్య సువార్తకు తేడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏ విధంగా జీవించారు, మన కొరకు ఎలాగ సిలువలో మరణించారు, మూడవ దినాన చెప్పినట్టుగానే పునరుద్ధారణ ఎలా తిరిగి లేచాడు, ఆ పునరుద్ధానము వలన ఆయన మరణాన్ని జయించాడు, ఆయన యందు నమ్మకం విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది, రక్షించబడతాం. అయితే దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్త, పరలోక రాజ్యమును గూర్చినటువంటి సువార్త ఏంటంటే, there is a kingdom which we are supposed to or must be the partakers of. దేవుని రాజ్యమునకు కూర్చిన సువార్త అంటే, ఒక రాజ్యం ఉన్నది, ఆయన రాజ్యము, అది పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. దానిని మనము స్వతంత్రించుకోవాలి. యేసు ప్రభువుని గూర్చి చెప్పినటువంటి సువార్త యేసు ప్రభువుని గూర్చి చెప్పబడతా ఉంటుంది. దేవుని రాజ్యమును గురించి చెప్పబడిన సువార్తలో దేవుని రాజ్యమును గురించి చెప్పబడతా ఉంటుంది. సో
మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు ఆయన జీవితంలో ఆయన బోధించినటువంటి బోధ ఏదైతే ఉన్నదో, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నావో, వాటన్నిటిలో ఆయన దేని గురించి మాట్లాడారు చెప్పండి? దేని గురించి మాట్లాడారు? దేవుని రాజ్యం గురించే. మోర్ దాన్ 100 times the Lord mentioned the kingdom or the heaven in his teachings. సో అది ఎంత ప్రాముఖ్యమైనదైతే, ఎంత విలువైనదైతే, ఎంత అవసరమైతే దాని గురించి ఆయన అంతగా చెప్తారు. సో దయచేసి గమనించండి, ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ మస్ట్ బి ప్రీచ్డ్. దాని తర్వాత ఎండ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్న మాటలు కాదు, ప్రభు చెప్పింది. మళ్ళీ ఇంకోసారి చదవండి ఇప్పుడు. And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations, and then shall the end come. And then shall the end come. Let's see, మనం యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా కూడా సువార్త ప్రకటించిన వ్యక్తి ఉన్నాడు. ఎవరండి ఆయన? చెప్పాలి. ఎవరు? న్యూ టెస్టిమెంట్లో అయితే ఎవరున్నారు? జాన్ ద బాప్టిస్ట్, యోహాన్, రైట్? జాన్ ద బాప్టిస్ట్ దేని గురించి ప్రకటించాడు? ఆ అపోహల్లోనే ఉన్నారు అందరు, బైబిల్ చదవాలి అందుకే. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, In those days came John the Baptist, preaching in the wilderness of Judea, and saying, Repent ye, for the kingdom of heaven is at hand. What was his preaching? Repentance. For what? For the kingdom of heaven is at hand. తెలుగులో చదవండి అమ్మా. ఆ దినములయందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. See, we call promotion, we call marketing in this world. మనం ఈ లోకంలో మనం దేన్నైనా అందరికీ తెలియజేయాలి, అందరూ దాన్ని కోరుకోవాలని అంటే దాని గురించి మనం ఏం చేస్తాము? ప్రమోట్ చేస్తాం. అండ్ ద మార్కెటింగ్ అంటారు, ప్రమోషన్ అంటారు. దాని యొక్క మంచి, దాంట్లో ఉన్న మేలు, అది వాళ్ళు పొందుకుంటే, అది వాళ్ళు తీసుకుంటే, అది వాళ్ళు కొనుక్కుంటే, అది వాళ్ళు సంపాదించుకుంటే, దానిలో ఉండే మేలు గురించి మనం అందరికీ చెప్తూ ఉంటాం. ఇక్కడ రిపెంట్ అవ్వమని యోహాన్ చెప్తున్నాడు. ఎందుకని? దేని కొరకు? దేవుని రాజ్యము కొరకు. గుర్తుపెట్టుకోండి. జాన్ ద బాప్టిస్ట్ is the first one who preached the gospel in the New Testament. He was preaching in the wilderness of Judea, saying, Repent, for the kingdom of heaven is at hand. Kingdom of heaven. So, మనందరి ఏమేంటి? మనందరి డెస్టినీ ఏంటి? వాట్ ఈజ్ అవర్ గోల్, డెస్టినీ? అంతే, అదే కదా. సో దానినే మనం ప్రమోట్ చేయాలి, దానినే మనం అందరికీ తెలియజేయాలి. దాన్ని ఎలా సంపాదించుకోవాలో, దాన్ని ఎలాగా మనం దక్కించుకోవాలో అందరికీ తెలియజేయాలి. అది యేసుప్రభు వారు చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం జాన్ ద బాప్టిస్ట్. యేసుప్రభు వారి దగ్గర నుంచి మనం తెలుసుకోవాలనుకుంటే, ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించారు కదండి. శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన మరి నేర్పించిన ప్రార్థనలోని మొదటి 2 లైన్స్ మనం చదువుదాం. ఓకే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. And after this manner therefore pray, Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done in earth as it is in heaven. చదవమ్మా. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయుడి. ఎలాగ ప్రార్థన చేయమన్నాడు ఆయన?
పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును నీ గాక, రాజ్యము. వచ్చును గాక. The most important key part of the heavenly prayer is to seek his kingdom to come. దేవుని రాజ్యము రావాలి అని కోరుకుంటూ చేయటమే ప్రార్థన యొక్క ముఖ్య అంశముగా ప్రభు అక్కడ చెప్పాడు. ఈ ప్రార్థన మాత్రమే కాదు, ఎలాగైతే ఈ యోహాను దేవుని రాజ్యము సమీపంగా ఉన్నదని సువార్త ప్రకటించడం చేస్తా ఉన్నాడు, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రారంభించినప్పుడు నుంచి చెప్తున్నటువంటి సువార్త ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:17 మాథ్యూ గాస్పెల్ 4th chapter 17th verse. From that time Jesus was tempted. ఆయన దేవునితో సమయం గడిపాడు, తర్వాత శోధింపబడ్డాడు, ఇంకా పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన చూడండి ఏం చేశాడు. 4th chapter 17th verse. From that time Jesus began to preach and to say, repent, for the kingdom of heaven is at hand. The same thing that the John was preaching. చదవమ్మా తెలుగులో. మాథ్యూ గాస్పెల్ 4th chapter 17th verse. Be attentive. 17th verse. 17th అని 17th. తెలుగులో వినబడలే. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. చూసారా? సో ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఇస్ మస్ట్. వి ఆర్ మిస్సింగ్ ఇట్. మనందరం చాలా మంది దాన్ని మిస్ చేస్తున్నాం. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? యోహాను చెప్పిందే చెప్పారు. యోహాను పాత నిబంధనకి సాదృశ్యంగా ఉన్నాడు. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలే. సో పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా దేవుని రాజ్యమును స్థిరపరుస్తున్నాయి. దేవుని రాజ్యం ఉన్నది, అది సమీపముగా ఉన్నది, కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నారు. ద కింగ్డమ్ ఈజ్ ఎ రియల్ ప్లేస్ యాజ్ ద ఎర్త్ ఈజ్. ఈ భూమి, ఈ లోకము ఎలాగైతే ఉన్నదో అలాగే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము కూడా ఒక స్థలము, ఒక ప్రదేశము. అదేదో ఇల్యూషన్ కాదు, అదేదో ఇమాజినేషన్ కాదు. ఇట్స్ అ రియల్ ప్లేస్, డ్వెల్లింగ్ ప్లేస్. ఆ రాజ్యమును గురించి ప్రభువు ప్రకటించారు. ఆ రాజ్యమును యొక్క ప్రాముఖ్యతలు చెప్పాలంటే అది ఎంత గొప్పదో చెప్పాడు, అది ఎంత విలువైనదో చెప్పాడు, అది ఎంత అవసరమో చెప్పాడు, దానిలోకి ఎలా ప్రవేశించాలో చెప్పాడు, ఎవరు ప్రవేశించాలో చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. మనందరికీ తెలుసు పారబుల్స్ కదా, ఉపమానాలే ప్రభు వారు ఎన్నో చెప్పారు. బట్ ఎవ్రీ పారబుల్, ద సెంటర్ థీమ్ ఆఫ్ ఎవ్రీ పారబుల్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మస్ట్ బి ప్రీచ్డ్ unto all the world, then the end shall come. We are preaching the gospel of the Lord Jesus Christ alone, but we must also preach the gospel of the kingdom, which the Lord Jesus did. ఆయన చేశాడు అదే పని. Revelations 11th chapter 15th verse చదువుదాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, Revelations 11th chapter 15th verse. And the seventh angel sounded, and there were great voices in heaven, saying, the kingdom of this world are become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. చదవమా.
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు పరలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. సో ఆయన యుగముల there వరకు is a ఏలుననెను. kingdom and the Jesus is the king of that kingdom and it's going to చెప్పాలి ఏంటి it's going to come and it's going to come. మనందరిని ఏం ప్రార్థన చేయమని చెప్పాడైనా? let the kingdom come. సో యేసు ప్రభు వారు మాత్రమే కాదు రాబోతుంది, ఆయన రాజ్యము కూడా రాబోతుంది. హల్లెలూయా. Not only the Lord Jesus, but the kingdom is also going to come. ఎలా రాబోతుంది? ప్రభు చెప్పాడు ప్రభు మాటల్లోనే. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మాథ్యూ గాస్పెల్ 25th chapter 31st verse. When the Son of Man shall come in his glory and all the holy angels with him, then shall he sit upon the throne of his glory. ఎలా రాబోతున్నాడు ప్రభు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. The next verse చూస్తే మనం, and before him shall be gathered all the nations. ఇవన్నీ తర్వాత 34వ వచనం మనం 34th words it says, then shall the king say unto them on the right hand, come ye blessed of my father, inherit the kingdom prepared for you from the foundation of the world. చదవమ్మా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆ కుడివైపు ఉన్నటువంటి గొర్రెల్లో నువ్వు నేను ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాం. ఆ కుడివైపు ఉన్నటువంటి గొర్రెల్లో నీవు నేను ఉండాలి. అప్పుడే మనము తండ్రి చేత ఆశీర్వదించబడి ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటాం. అవర్ డెస్టినీ ఈజ్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మరి దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? చెప్పాడు ఆయన, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి. ఎవరు ఇన్హెరిట్ చేసుకుంటారా అనంటే, ఈ లోక సంబంధమైన ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఉంది. చాలా ఆచారబద్ధమైన పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరు స్వతంత్రించుకోరు. ఎవరు? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞను అనుసరించి జీవించిన వారు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టిన వారు, దాహంగా ఉన్న వారికి నీళ్లు ఇచ్చిన వారు, వస్త్రాలు లేని వారికి వస్త్రం ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చిన వారు, ఆశయం లేని వారిని ఇంట చేర్చుకున్నవారు, చెరసాలలో ఉంటే పరామర్శించిన వారు, అనారోగ్య సమస్యల్లో ఉంటే వెళ్ళి మాట్లాడి వారిని పరామర్శించి వారి సహాయం చేసిన వారు పరలోక రాజ్యం. అది ఎవరికి చేయాలి? టు ద లీస్ట్, మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు ఎవరికైతే మనం చేస్తామో అప్పుడే మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వారం అవుతాము. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. సో వీ షుడ్ ఆల్వేస్ మెన్షన్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వెనెవర్ వీ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించిన సువార్తను చెప్పే ప్రతిసారి కూడా మనం దేవుని రాజ్యమును గురించి ప్రకటించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు తన జీవితం అంతా కూడా సువార్తలో ఆయన దేవుని రాజ్యమును గురించిన సువార్తను ఆయన ప్రకటించారు. చూడండి, వీఆర్ గోయింగ్ టు సీ హౌ మెనీ టైమ్స్ ఫ్యూ కొన్ని చూద్దాం మనం ఆయన ప్రకటించింది దేవుని రాజ్యం గురించి. ఓకే, మాథ్యూ గాస్పెల్ 5th chapter మనకు తెలుసు. మాథ్యూ గాస్పెల్ 5th chapter 5th, 6th and 7th ద సర్మన్ ఆన్ మౌంట్ కదండి. కొండ మీద ప్రసంగంగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఈ యొక్క ప్రసంగంలో ఆయన 11-12 వచనాలు చూసినట్లయితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, బ్లెస్డ్ ఆర్ ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely for my sake. Rejoice and be exceeding glad, for great is your reward in heaven. For so persecuted they the prophets which were before you. చదువుమా.
నా నిమిత్తము నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద మీ మీద అబద్ధంగా చెడ్డ అబద్ధంగా చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. మీ ఫలము అధికము అగును. ఇలాగ చదవండి, మళ్ళీ గాస్పెల్స్ చదవండి. ఎన్నిసార్లు పరలోకం గురించి ప్రభు మాట్లాడాడు. మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ డేవిడ్ ఎస్టర్డే లా కాలేజ్లో ఒక కేస్ యొక్క ప్రెజెంటేషన్ చేశాడు. ఆ కేసు ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఆ కేసులో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే పదే పదే చెప్తాడు కదా. వెన్ ఎవర్ వి ప్రెజెంట్ సంథింగ్, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్నే రిపీటెడ్గా చెప్తాం. ఎందుకనంటే అది ఎంతో అవసరమని తెలియటానికి. యేసుప్రభు వారు చేసిన బోధలన్నిటిలో కూడా ఆయన పదే పదే పరలోకం గురించి మాట్లాడాడు. సో పరలోక రాజ్యములో మనకు ఫలము అధికమవ్వాలంటే, గ్రేటర్ రివార్డ్ కావాలంటే ఏం చేయాలి? ఆయన నిమిత్తము నిందలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. అంతేగాని ఈ లోకంలో డబ్బు సంపాదించి ఈ లోకంలో ఏదేదో సంపాదించుకుంటే పరలోకంలో రివార్డ్ రాదు. కానీ మనుషులందరూ కూడా ఈ లోకంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బికాస్ దే ఆర్ ఇగ్నోరింగ్ దట్ ద కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు కమ్. And there we need to have our reward. మార్గం రివార్డ్ ఎలాగండి? ఎలా వస్తుంది? బై ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఫర్ హిజ్ నేమ్ సేక్, ఫర్ హిజ్ గాస్పుల్ సేక్. ఆయన నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం మనం హింసించబడినప్పుడు, నిందలు మన మీద పడినప్పుడు our reward is greater. Now come back to the 6th chapter. చూడండి, ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని చోట్ల ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. మాథ్యూస్ గాస్పెల్ 6th chapter 20th verse. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. లెట్స్ సీ. బట్ లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్ ఇన్ హెవెన్. చూసారా, 5th chapter అయిపోయింది, 6th chapterకి వచ్చాం. ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నాడు చూసారా? లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్ ఇన్ హెవెన్ వేర్ నెదర్ మాత్ నర్ రస్ట్ డత్ కరప్ట్ అండ్ వేర్ థీవ్స్ డు నాట్ బ్రేక్ త్రూ నాట్ స్టీల్. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చూసారా, కూర్చుకోవాలంటే మనం ఎక్కడ ధనం కూర్చుకోవాలి? పరలోకమందు ధనం కూర్చుకోమంటున్నాడు. ఎవడైనా ఈరోజు మీరు చూడండి, 99% విశ్వాసులు పక్కన పెడితే సేవకులుగా చెప్పుకునేటువంటి ఫాల్స్ సేవకులు ధనాన్ని కూర్చుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు? 19వ వచనం చూస్తే, లే నాట్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్ అపాన్ ఎర్త్ అన్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకం. అంటే ఆయన మాటకి ఎంత అవిధేత చూపిస్తున్నారో చూడండి విశ్వాసులుగా, సేవకులు. ఆయన కూర్చుకోవద్దన్న దగ్గర కూర్చుకుంటున్నాడు, కూర్చుకోమన్న దగ్గర కూర్చుకోవట్లే. 100% disobedience, 100% sinful life. So be careful. యేసు ప్రభు యొక్క బోధలు, ఆయన మాటలు, ఆయన టీచింగ్స్ అన్నీ కూడా రాజ్యమును గుర్చే. ఎందుకంటే అది మనం సౌందర్యించుకోవాలి, దాన్ని మనం ఎలాగైనా పొందుకోవాలని. స్టాప్ లేయింగ్ అప్ ట్రెజర్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఆపేయండి. ఇప్పుడు దాకా చేసినా ఇప్పుడు ఆపేయండి. ఈ లోకంలో కూర్చుకోవటం ఆపేయండి. అక్కడ కూర్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన నిమిత్తము శ్రమలు అనుభవించాలి, ఆయన సువార్త నిమిత్తము నిందల పాలవ్వాలి. అదేవిధంగా బీదలకు ఇవ్వాలి. బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. హల్లెలూయా. When you give to the least, you are laying up treasure in heaven. సో ఇక్కడ కూడా పరలోక రాజ్యం గురించి ప్రభు వారు చెప్తా ఉన్నారు. లెట్స్ రీడ్ మాథ్యూ గాస్పెల్ 7th chapter 21st verse. మత్తయి సువార్త
మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, నాట్ ఎవ్రీ వన్ దట్ సెడ్ అంటు మీ లార్డ్ లార్డ్ షల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, బట్ హీ దట్ డూయత్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. సో ఎవరు ప్రవేశించడో కూడా చెప్తున్నాడు క్లియర్ గా ఆయన. ఓరగా ప్రభువా ప్రభువా స్తోత్రం 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 స్తుతి స్తుతి అంటే కుదరదు. దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఈరోజు లేటెస్ట్ ట్రెండ్, గంటల తరబడి నుంచొని మాడుకోవటం, కాల్ చేయటం, ఇష్టం వచ్చినట్టు భాషలు అంటూ అదంటూ ఏదేదో చేస్తున్నారు. నో, పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోకానికి వెళ్తాడు. నువ్వు మాటలతోనో జనాలు చూడటం కోసమో నువ్వు చేసే క్రియలు ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళవు. చదవమ్మ తెలుగులో. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారు మాత్రమే. తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు వారు నెరవేర్చారు. ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఆయన ఒక మాదిరిగా చూపించి వెళ్ళాడు, ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. ఆ మార్గంలో మనం వెళ్తే తప్ప, తండ్రి చిత్తాన్ని నెరవేర్చితే తప్ప దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. ఒకటి కాదు, యు సీ మెనీ 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 టైమ్స్ ద లార్డ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్. His main focus was the kingdom of heaven. Matthew Gospel 10th chapter 6th verse. We are going to see few incidents or few teachings. కొన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం, 6th verse. Matthew Gospel? No, I don't think so. Yes, 7th verse. 6th, 7th and 8th also. 6th, 7th and 8th also. He was, యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నాడు ఇక్కడ. He is commanding his disciples. He is instructing his disciples to what? ఏం చెప్పమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు చూడండి. But go rather to the lost sheep of house of Israel, and as yet go, preach, saying what? The kingdom of heaven is at hand. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏంటండి చూసారా? John said the same thing, Jesus said the same thing, and he commanded his disciples to say the same thing. The kingdom of heaven is at hand. అది ప్రకటించమంటున్నాడు. ఈ రోజున చాలా మంది చూడండి, అసలు మిస్సింగ్ ద మెయిన్ థింగ్ అని ఎన్నో మెసేజెస్ దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో ఇదొకటి చాలా ప్రాముఖ్యమైనది. వీఆర్ మిస్సింగ్ ద మెయిన్ థింగ్, విచ్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్ ఎట్ హ్యాండ్, విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. 8th verse. Heal the sick, cleanse the lepers, raise the dead, cast out the devils. Freely I have received and freely give. అవన్నీ ఎందుకు చేయాలనంటే, అవన్నీ నీవు దేవుని కృపతో ఆయన శక్తిని ఆధారము చేసుకొని నీవు ఆ కార్యములు చేసినప్పుడు యు ఆర్ టెస్టిఫైయింగ్ ఆర్ యు ఆర్ షోయింగ్ ఆర్ యు ఆర్ వాట్ యు కాల్ డెమాన్స్ట్రేటింగ్ ద హెవెన్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి చెప్పమంటున్నాడు. చెప్పడమే కాదు, అక్కడ ఎలా ఉంటుందో అనేది ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, చేయమంటున్నాడు. హల్లెలూయా. There is no sickness in heaven. ఉంటుందా? No. There is no evil possession. There is no death. ఏముండదు. సో యేసుప్రభు వారు కూడా అదే చేశారు. He also did the same thing. Whenever he preached, ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించి బోధించాడో, ప్రకటించిన ప్రతిసారి కూడా, ఆయన బోధించిన ప్రతిసారి కూడా, బోధ తర్వాత, ప్రకటించిన తర్వాత ఆయన అనేకులను స్వస్థపరిచాడు. అన్ని వ్యాధులు గల వారిని ఆయన స్వస్థపరిచాడు. సమస్త విధములైన వ్యాధులను ఆయన స్వస్థపరిచాడు. ఎందుకంటే అక్కడ వ్యాధులు ఉండవని చెప్పడం కోసం. హల్లెలూయా. He not only preached the kingdom, he demonstrated the kingdom.
మాథ్యూ గాస్పెల్ 11th chapter 11th verse. చూడండి ఎన్నిసార్లు దేవుని రాజ్యం గురించి ప్రభు చెప్తాడు. మాథ్యూ గాస్పెల్ 11th chapter 11th verse. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. Verily, verily, I say unto you, among them that are born of woman, there hath not arisen a greater than John the Baptist. Notwithstanding, he that is least in the kingdom of heaven is greater than he. చదవమ్మా. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. So he is the sinless person. Because the only one sin is he is born in sin. అతనిలో పాపం లేదు, కానీ పాపములో అతను పుట్టాడు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుకలో కూడా పాపము లేదు. అయితే స్త్రీ కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడంట. అయితే చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో కంపారిజన్. యోహాన్ని కంపేర్ చేస్తున్నాడు ఎవరితో? పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశించగలిగితే మనం ఎంత గొప్ప స్థితి అంటే, ఈ లోకంలో యోహాను కంటే గొప్ప స్థితి. యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరన్నారు. అంటే ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, లేకపోతే ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవ్వచ్చు, వారందరికంటే మనము గొప్పవారము ఎప్పుడు మనము దేవుని రాజ్యంలో గనక ప్రవేశించగలిగితే. అట్లీస్ట్ లీస్ట్గా అక్కడ కింద స్థానంలో ఎక్కడైనా ఆ పరలోకాన్ని ప్రవేశించగలిగితే చాలా. అంటే ఆ పరలోక రాజ్యం ఎంత గొప్ప స్థానమో ఆయన చెప్తా ఉన్నాడు. సో హి ఆల్వేస్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్డమ్. ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత వెలకట్టలేనిదో అనేటువంటి ఆ రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తారు. ఆయన ఉద్దేశం ఏంటి? మనందరం కూడా అందులోకి ప్రవేశించాలి అని, మనందరం కూడా అందులో ఉండాలి అని ఆయనతో పాటు. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 13th chapter 11th verse. మాథ్యూ గాస్పెల్ 13th chapter 11th verse. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. He answered and said unto them, because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given. జాగ్రత్త గమనించండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడెను, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. So knowing about the kingdom of heaven is not for everyone. It is for the disciples only. Are you a disciple? నువ్వు శిష్యురాలువా? నిన్ను పరీక్షించుకోవాలి. నువ్వు శిష్యురాలు కాకపోతే నీకు పరలోక రాజ్య మర్మాలు తెలియజేయబడవు. దట్స్ ఇట్. ఏదో పాదం చేసుకుంటాను, టైం కుదిరినప్పుడు బైబిల్ ఆదివారం మీద వస్తాం, ముసుగేసుకుంటాం, అది చేస్తాం. కుదరవు, ఎన్ని కుదరవు. యు మస్ట్ ఫాలో ద లార్డ్ జీసస్. ఎలా ఫాలో చేయాలి? టేక్ అప్ యువర్ ఓన్ క్రాస్ డైలీ and follow him. Then you will become disciple. Then you will be revealed the mysteries of the kingdom of heaven. సో ఈ రోజున ఎంతమంది అయితే దేవుని రాజ్యాన్ని గురించి నా మర్మాలు తెలుసుకోలేకపోతున్నారో, దాని ప్రాధాన్యత తెలుసుకోలేకపోతున్నారో, వారు ఎవరయ్యానంటే ఆయన శిష్యులు కాదు అని అర్థం. సో టు నో ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ వీ మస్ట్ బి హిస్ డిసైపుల్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే 13వ అధ్యాయం 19వ వచనం 19th verse చూసినట్లయితే, when anyone heareth the word of the kingdom. జాగ్రత్త గమనించండి. These are all the words came out of the mouth of the Lord. ఇవన్నీ కూడా ప్రభు నోట్లోంచి వచ్చిన మాటలు ఇవన్నీ. జాగ్రత్త గమనించండి. When anyone heareth the word of the kingdom, word of the kingdom, word of truth, word of Christ, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. when you వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్ అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం.
When anyone heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one and catcheth away that which was sown in his heart. This is he which received seed by the wayside. చదవమ్మా. ఎవడైనను ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియో రాజ్యమును గూర్చిన వాక్యమును వినియో అంటే ఇక్కడ విషయం ఏంటి? రాజ్యమును గూర్చిన వాక్యం వినాల ముందు మనం. రాజ్యమును గురించిన వాక్యం వినాలంటే రాజ్యమును గురించిన వాక్యాన్ని బోధించాలా, ప్రకటించాలా. వి మస్ట్ ప్రీచ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ కింగ్డమ్ విచ్ ఈస్ మిస్సింగ్. ఏవేవో మోటివేషనల్ మాటలు, మోటివేషనల్ స్పీచెస్ చెప్పేసి జనాలను అప్పటికప్పుడు ఉద్యోగపరిచేసి, అది ఉద్యోగం అంటారు, ఉద్యోగం అంటారు, అందరూ ఊగిపోయి అది వచ్చేసింది, వచ్చేది అంతా అయిపోయింది అని చెప్పేసి పంపించేయటం. అది కాదు. యు మస్ట్ టీచ్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. ఆ యొక్క రాజ్యమును గురించినటువంటి వాక్యమును ఎవరైతే అర్థం చేసుకోరో, రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. సో జాగ్రత్తగా వినండి. మనము బహుగా ఫలించాలంటే రాజ్యమును గురించిన వాక్యాన్ని మనం వినాలి, అది మనకి అర్థం అవ్వాలి, దాన్ని మనం అనుసరించాలి. రాజ్యమును గురించిన వాక్యము ప్రకటించబడితేనే కదా మనం వింటాం. రాజ్యం గురించి ప్రకటించే వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ మంది. యోహాను ప్రకటించాడు, యేసుప్రభు ప్రకటించారు, శిష్యులు ప్రకటించారు, మనం మాత్రం ప్రకటించట్లా. బట్ వీ షుడ్ ఆల్సో preach the word of the kingdom. అదే సేమ్ 13th chapter 24th verse. 13th chapter 24th verse. ఇక్కడ నుంచి మనం parables మనం చూస్తున్నాం చూడండి. Another parable put he forth unto them, saying, the kingdom of heaven is likened unto a man which sowed good seeds in his field. అంటే ఎంతగా దేవుని రాజ్యాన్ని యేసుప్రభు వారు ప్రమోట్ చేశారో చూడండి. ఆయన మరి ఒక ఉపమానం చెప్పారు. దీనికి అన్ని ఉపమానాలే. బట్ ఏ ఉపమానం చెప్పినా దేని గురించి చెప్తాడు ఆయన? చెప్పాలి. దేని గురించి చెప్తాడు? పరలోక రాజ్యం గురించి. చదువుమా. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. దేవుని పోలి ఉన్నది పరలోక రాజ్యం అంటే. పరలోక రాజ్యం ఏంటండి? దేవుని పోలి ఉన్నది. మరి ఆ దేవుణ్ణి చేరుకోవాలని నీకు లేదా? ఆ పరలోక రాజ్యంలో ఉండాలని నీకు లేదా? ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు మనం చూస్తే 31-32 verses. Another parable put he forth unto, saying, the kingdom of heaven is like to a grain of mustard seed. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆయన దేంతో కంపేర్ చేస్తున్నాడండి? అన్నిటితో. దేంతో కంపేర్ చేస్తున్నాడు? పరలోక. సో హీ ఈస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్ ఆర్ గ్రేటెస్ట్ ప్లేస్ ఎనీవన్ కుడ్ ఎవర్ want or desire to be. ఎవరైనా కోరుకోదగిలింది, తగింది ఏదైనా ఉందేనంటే అది పరలోక రాజ్యమే అని ఆయన ఎంత గట్టిగా చెప్తా ఉన్నాడు చూడండి. ఇక్కడ మస్టర్డ్ సీడ్తో ఆయన దాన్ని పోల్చాడు. సో హీఈస్ టాకింగ్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ది కింగ్డమ్, డైనమిక్ గ్రోత్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యం ఏ విధంగా విస్తరిస్తుందో ఆయన మరి మస్టర్డ్ సీడ్స్తో పోల్చి చెప్తా ఉన్నాడు. అదే 13వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 33 మనం చూస్తే ఇంకొక పారబుల్ చూడండి. అనదర్ పారబుల్ స్పేక్ హీ అంటు దెమ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ అంటు లీవెన్. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండితో
పరలోక రాజ్యాన్ని ప్రభువు పోలుస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక మనిషి పదే పదే మీరు వెళ్ళండి, ఏదన్నా షోరూమ్కి వెళ్ళండి, వెళ్ళి ఫ్రిడ్జ్ కొనాలి అని చెప్పండి. ఫ్రిడ్జ్ కొనాలని చెప్తే ఒక కంపెనీ ఫ్రిడ్జ్ ఉంటుంది అక్కడ, దాని రిప్రజెంటేటివ్ ఉంటాడు అక్కడ. వాడు ఇంకా ఆ ఫ్రిడ్జ్ గురించి ఏం చెప్తుంటాడండి? సార్ ఈ ఫ్రిడ్జ్ మా కంపెనీ ఇట్లా, మా శాంసంగ్ ఇట్లా సార్, మా శాంసంగ్ అది సార్, మా శాంసంగ్ ఇది సార్. వాడి నోట్లో నుంచి ఎప్పుడు శాంసంగ్ వాడి కంపెనీ గురించే చెప్తా ఉంటాడు. వాడి డ్రెస్ మీద కూడా శాంసంగ్ అని రాసి ఉంటుంది, అవునా? వాడు ఎయిమ్ ఏంటంటే నువ్వు ఎట్టగైనా ఆ ఫ్రిడ్జ్ ఆ కంపెనీ ఇది కొనాలని. దాని గురించి ఎంత చెప్పినా దాని గురించి చెప్తాడు, వేరేం చెప్పడు. వేరే చెప్తాడా? మరి యేసుప్రభు వారు ఇన్నిసార్లు పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ దాని గొప్పదనం, దాని యొక్క విలువలు, అది ఎలా ఉంటుంది, ఎవరు ప్రవేశిస్తారు, ఎలా ప్రవేశిస్తారు, అక్కడ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి, అక్కడ దాచుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆయన చెప్తున్నాడంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోండి. ఆ దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్త లోకమంతటా ప్రకటించబడిన తరువాత అంతము వస్తుంది. సో మనం దేవుని రాజ్యాన్ని కూడా ప్రకటించాలి, ప్రీచ్ చేయాలి, దాని విలువలు కూడా తెలియజేయాలి. వీ హ్యావ్ టు నో, వీ హ్యావ్ టు ప్రీచ్ ద కింగ్డమ్. మరి ఎవరు ఆ రాజ్యానికి వారసులుగా, ఎవరు ఆ రాజ్యంలో పిల్లలుగా ఉంటారని అంటే లెట్స్ రీడ్ మాథ్యూ గాస్పెల్ 13th chapter 37-38 verses. మత్తయి సువార్త 13:37-38 వచనాలు. He answered and said unto them, He that soweth the good seed, he is the Son of Man. The field is the world. The good seed are the children of the kingdom. And the tares are the children of the wicked one. చదవమ్మా. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. చూసారా, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. సో వెన్ యు ఆర్ సోడ్ బై ద సన్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ if you are a good seed, then you are the child of that kingdom. ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తినటువంటి మంచి విత్తనముగా నువ్వు ఉన్నట్లయితే నీవు రాజ్య సంబంధివి. హల్లెలూయా. మంచి విత్తనముగా లేకపోతే నువ్వు రాజ్య సంబంధివి కాదు. సో దేవుని రాజ్యము, దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని రాజ్య పిల్లలుగా మనం ఉండాలి అంటే మనం మంచి విత్తనములుగా ఉండాలి. మంచి విత్తనం ఏం చేస్తుందండి? ఫలిస్తుంది. మంచి విత్తనము ఫలిస్తుంది. ఫలించక ముందు అదేమవుతుందండి? ఏమవుతుంది? చనిపోతుంది. When you sow a seed in the ground, the seed will die and it produce the new life. మొదట ఆ విత్తనము చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత అప్పుడు దానిలోంచి గ్రీన్ చక్కటి ఆకుపచ్చ చిన్న మొలక మొదలవుతాయి. ఈ లోకరీతిగా మనము శరీర సంబంధంగా మనము చచ్చిపోకపోతే ఆత్మీయంగా జీవం పోసుకోలేం, జీవించి ఎదిగి అభివృద్ధి చెందలేం, అభివృద్ధి చెంది ఫలించలేం. మనం బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ. John 15:8 says, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడును. Unless you don't die for this world, of this world or the worldly life, you cannot become a new creature. Matthew Gospel 13th chapter 43rd verse. Then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. Who hath ears to hear, let him hear. చూడండి, ఎన్ని మార్లు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ఈ రోజున మనము కూడా సువార్త అనగానే యేసుక్రీస్తుని గూర్చియు మరియు దేవుని రాజ్యమును గూర్చియు ప్రకటించాలి. చదవమా 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుదురు. చూసారా, చెవులు గలవాడు నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారంట.
సో నీవు నేను కూడా పరలోక రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కనిపిస్తున్నాడు. కానీ అది నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడే, నీవు ఆయన నీతిని పొందుకొని ఆయన చెప్పిన నీతి కార్యములను చేసినప్పుడే, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే ఉపయోగం లేదు. యు మస్ట్ బి రైచియస్ సో దట్ యు కెన్ షైన్ ఇన్ ద ఫాదర్స్ కింగ్డమ్. చూసారా, దేవుని రాజ్యం గురించి ఎన్ని వివరాలు ప్రభు చెప్తా ఉన్నాడు మనకి, ఎన్ని విషయాలు ప్రభు మనకి చెప్తా ఉన్నాడు. మాథ్యూ గాస్పెల్ 13 చాప్టర్ 44th verse, 44వ వచనం. And the kingdom of heaven is like unto treasure hid in a field, the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. యేసు ప్రభు యొక్క బోధన కనుక నువ్వు వింటే నువ్వు కూడా ఇలాగే ఆనందపడతావు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రకటించినటువంటి దేవుని రాజ్యమును గురించి నీకు అవగాహన ఉంటే నీవు కూడా ఆ యొక్క మరి వ్యక్తి వలె సంతోషంగా ఏం చేస్తావు? నీకున్నదంతా వెచ్చించి ఆ పరలోక రాజ్యాన్ని ఎట్లాగైనా సంపాదించుకోవాలని ప్రయత్నము చేస్తావు. ఈరోజు ఆ పని ఎవరు చేయట్లా. ఈ లోకంలో ఇంకా సంపాదించుకోవాలని చూస్తున్నారు, కానీ కలిగిందంతా రాజ్యం కొరకు వెచ్చించాలనే ఆలోచన ఎవరికి లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రాజ్యం యొక్క విలువ వాళ్ళకి ఈ రోజున క్రైస్తవులే కాదు, సేవకులకు కూడా చాలా మందికి ఆ రాజ్యం విలువ తెలియదు. ఇక్కడ విలువైన సంపాదించుకుంటున్నారు, కానీ ఇక్కడంటే చూడండి, అతను ఎవరు? ఆ ట్రెజర్ ఆయనకి కనపడింది పొలంలో. ఆ పొలం కొనడం కోసం, ట్రెజర్ కోసం తనకున్నది మొత్తం అమ్మేశాడు. అమ్మేసి ఆ పొలం కొనడానికి నా ట్రెజర్ కావాలి అతను. ఆ ట్రెజరే పరలోక రాజ్యం. 45వ వచనం మనం చూస్తే ఇంకొక పేరు. అగైన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ అంటు ఏ మర్చెంట్ మ్యాన్. ఇక్కడ మర్చెంట్ మ్యాన్, వ్యాపారస్తుడు, సీకింగ్ గుడ్లీ పర్ల్స్, who when he had found one pearl of great price went and sold all that he had and bought it. చదవమ్మా. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ధనవంతుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నేను నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, ఏం చేయాలి? నీకు తెలీదా? ధర్మశాస్త్రంలో ఏం రాసిందో తెలీదా అంటే, అవన్నీ నేను చిన్నప్పటి నుంచే ఫాలో చేస్తున్నాను. ఓహో అవునా, సరే. నీ కోటి కొదువుగా ఉన్నది ఏంటంటే నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చే అన్నాడు. హల్లెలూయా. The one who wants to attain the kingdom has to sell everything of this world, or leave everything, sacrifice everything of this world. అన్నీ అమ్మేసి ఇల్లా ముత్యము కొనుక్కున్నాడంట. సో ఈ యొక్క ఉపమానాలన్నీ పరలోక రాజ్యం గురించి ప్రభు ఎందుకు చెప్పాడంటే అది ఎంత విలువైందో మనం తెలుసుకోవాలని. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను ఈ లోకానికి సంబంధించి ఏ అయితే గొప్ప అని అందరూ అనుకుంటున్నారో వాటన్నిటి నేను పెంటగాయించుతున్నాను అన్నాడు. When it compares to the kingdom, everything of this world is a dung. But people are after this dung. డబ్బే కావాలి, మాకు డబ్బే కావాలి, విలాసవంతమైన జీవితాలు కావాలి, దేవుని రాజ్యం అవసరంలా. వాట్ ఏ పిటీ. 47th verse. Again the kingdom of heaven is like unto a net that was cast into the sea and gathered of every kind.
మరి- When it was full, they drew to shore and sat down and gathered the good into vessels, but cast the bad away. మరియు పరలోక రాజ్యము మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి సముద్రంలో వేయబడి నానా విధములైన నానా విధములైన చేపలను పట్టిన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వలతో చెప్తా ఉన్నాడు, వలతో పోలుస్తా ఉన్నాడు. అది నిండినప్పుడు అది నిన్నప్పుడు దాన్ని దరికి లాగి దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చిని ఆ. చెడ్డ వాటిని బయట పారవేయుదురు. సో ప్రభు దగ్గరికి అందరూ వస్తారు, ఎందుకంటే ప్రభు పిలుస్తాడు కాబట్టి. కానీ వచ్చిన తర్వాత, ఆయన నమ్మిన తర్వాత, రక్షకుడిని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత జీవితానికి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన చూపించిన మార్గములోనే నడవాలి. అలా జీవించిన వారే కుడివైపుకి వేయబడతారు, మిగిలిన వాడు ఎడం వైపుకి పడవేయబడతారు. మాథ్యూ గాస్పెల్ 18th chapter, మత్తయి సువార్త 18వ అధ్యాయం, from verse 1. At the same time came the disciples unto Jesus, saying, Who is greatest in the kingdom of heaven? ఈయన పదే పదే పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. శిష్యులు అడుగుతున్నారు, ఇప్పుడు అయ్యా పరలోక రాజ్యంలో గ్రేటెస్ట్ గా ఎవడుంటారు, గొప్పోడుగా ఎవడుంటాడు అని అడిగినప్పుడు, అండ్ జీసస్ కాల్డ్ a little child unto him and set him in the midst of them and said, Verily I say unto you, except ye be converted and become as the little children, ye shall not enter into the kingdom of heaven. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, చిన్న బిడ్డ వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నో ఎంట్రీ. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. You have to convert into a little child. You have to do the will of God to enter into the kingdom of heaven. There is no other way. వేరే అవకాశం లేదు. And verily I say unto you, except ye be converted. Fourth verse, whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven. చూసారా, వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు వచ్చింది. గొప్పవాడిగా ఎవడుంటాడా అంటే, గొప్పోడు పక్కన పెట్టరా బాబు, ముందు పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ముందు చిన్నపిల్లలాగా నువ్వు మార్పు చెందాలి. అంతేకాదు, నువ్వు ఈ చిన్నపిల్లని వాని వల్లే ఎంతగా తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో అంతగా హెచ్చించబడతావు. చదువు 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యంలో the humbleness you have, you will be magnified in the kingdom of heaven. So inni marlu try to understand how many times the Lord was talking about the kingdom of heaven. He is promoting kingdom of heaven, he is teaching kingdom of heaven, he is preaching kingdom of heaven, and he asked us to do the same thing. But we are not doing the same. మనం ఆ పని చేయట్లేదు. We are not preaching the kingdom of heaven. But we must do it. మనం చేయాలి. 18th chapter 18th verse, Matthew 18th chapter 18th verse. Verily I say unto you, whatsoever ye shall bind on earth shall be bound in heaven, and whatsoever ye shall loose on earth shall be loosed in heaven. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని. So he is comparing heaven with earth. ఈ భూమితో పరలోక రాజ్యాన్ని దేవుడు ఏమంటున్నాడండి, ఆయన పోలుస్తున్నాడు. ఎందుకనంటే ఈ భూమిలాగే అది కూడా ఒక డ్వెల్లింగ్ ప్లేస్ అని, ఇట్ ఈస్ రియల్ అని మనం తెలియాలి. ఇల్యూషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, అది ఊహతో కూడా ఊహాజనితమైనది కాదు. ఇట్స్ రియల్ ప్లేస్ విచ్ ఈస్ అవర్ డెస్టినీ. మన గమ్యం అదే. కానీ అక్కడ చేరుకోవడానికి మనం ఎన్నో ఆయన చెప్పినవి అనుసరించాల్సిన అవసరం ఉంది. Matthew 18th chapter 23rd verse మనం చూసే 23rd verse. Let's see. Therefore is the kingdom of heaven is likened unto a certain king which would take account of his servants.
చూసారా? కావున పరలోక రాజ్యము పరలోక తన రాజ్యము దాసుల యొద్ద దాని దాసుల లెక్క యొద్ద చూచకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. పరలోక రాజ్యం అంటే రాజును పోలి ఉందంట. ఎవరిని? కింగ్. హూ ఇస్ దట్ కింగ్? జీసస్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభువే ఆ యొక్క రాజు. సో ఆ కింగ్డమ్ లో పార్ట్ అంటే ఆ కింగ్డమ్ లో ప్రవేశించాలి మనం అంటే ఎవరిలో ప్రవేశించాలి? యేసు ప్రభులోకి ప్రవేశించాలి. ఆ కింగ్డమ్ లో మనం ఉండాలని అంటే ఎవరిలో మనం ఉండాలి? యేసు ప్రభులో మనం ఉండాలి. యేసు ప్రభులో మనం ఎలా ఉండగలం? యేసు ప్రభులో? జీసస్ క్రైస్ట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ ఈస్ ద చర్చ్. యేసు క్రీస్తులో మనం ఉండాలంటే, దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే, రాజులో మనం ఉండాలంటే, రాజు శరీరం అనేటువంటి సంఘములో మనము ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే రాజు శరీరమైన క్రీస్తు శరీరమైన సంఘములో మనం ఉంటామో మనం ఎక్కడున్నట్టు? దేవుని రాజ్యములో ఉన్నట్టు, రాజులో ఉన్నట్టు. హల్లెలూయా. నౌ we are in kingdom. The church is the place on earth which is heaven or the kingdom. ఆయన శరీరం. Until unless you are not a part of body of Christ, the church, you cannot have part in the heaven also. చాలా మందికి అది అర్థం కాదు. ఏముంది చర్చ్గా, టీవీలో ఫోన్లో కూడా చూసుకోవచ్చుగా, ఇలాంటి ఎక్కడైతే ఏమైంది, ఎక్కడైనా వాక్యమేగా. నో 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 నో. వాక్యము కరువగుననే మాట నెరవేర్చబడింది, జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. క్రీస్తు బోధ అనేది ఈ రోజున లేదు. జనులు హితబోధన సహించే పరిస్థితిలో లేరు. జనులు హితబోధన సహించక తమ దురద చెవులు గల వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు మొగ్గు చూపు కాలం వచ్చును అని పౌలు గారు రాశారు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. హల్లెలూయా. ట్రూత్ ఎవరికి ఇష్టం ఉండదు, ట్రూత్ ఎవరికి నచ్చదు. వారికి ఏదైతే లోక సంబంధమైన ఆశలు ఉన్నాయో వాటిని పురుగొల్పేవాడు అవి దేవుడు ఇస్తాడని చెప్పేవాడి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళని సేవకులుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు. హల్లెలూయా. Matthew Gospel 19 chapter 12 words. Matthew Gospel 19 chapter 12th verse. For there are some eunuchs which were so born from their mother's womb, and there are some eunuchs which were made eunuchs of men, and there be eunuchs which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it. చదవమా. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా నపుంసకులను కలరు. హల్లెలూయా. చూసారా? అంటే యు ఆర్ డెడ్ టు దిస్ వరల్డ్లీ డిజైర్స్, యు ఆర్ డెడ్ టు దిస్ వరల్డ్లీ అఫెక్షన్స్ ఆర్ అట్రాక్షన్స్. నిజంగా వాళ్ళు నపుంసకులుగా పుట్టలేదు, మనుషులు వాళ్ళు నపుంసకులుగా చేయలేదు, కానీ వాళ్ళంతటా వాళ్ళని నపుంసకులుగా చేసుకున్నారు. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు. హల్లెలూయా. పౌలు గారు అటువంటి మాదిరి మనకి. హల్లెలూయా. సో చూడండి, ద సాక్రిఫిషియల్ లెవెల్ ఆఫ్ డిసైపుల్స్ టు బీ ద పార్ట్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యంలో భాగస్సులుగా ఉండడానికి, దాన్ని సంపాదించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా వారు తెగించారు. అంతేకాదు వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా చంపబడ్డారు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ 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 టెస్టిమనీ దే లెఫ్ట్ ఫర్ అస్. ఈరోజు మనమేమో ఆయన కొరకు చిన్న ఇబ్బంది కూడా బేర్ చేసే పరిస్థితిలో లేం. వాళ్ళు చంపబడటానికి కూడా ఇష్టపడ్డారు. సేమ్ Matthew Gospel 19 chapter 23rd and 24th verses. 23rd and 24th verses. Then said Jesus unto his disciples, verily I say unto you, that a rich man shall hardly enter into the kingdom of heaven.
And again I say unto you, it is easier for a camel to go through the eye of a needle than a rich man to enter into the kingdom of God. చదవమ్మా. యేసు తన శిష్యుడును చూచి ఆ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని ఆ, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ, ఇది కాక ఆ. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే అంటే సూది బెజ్జములో సూది బెజ్జములో ఒంటె దూరుట సులువని ఉంటే దూర సులభమని. మీతో చెప్పుచున్నాను ఆయన. So don't try to be rich, my dear brothers and sisters. There is a very less possibility of you entering into heaven if you are rich. And sometimes it is like impossible. ఎందుకనంటే సమస్త కీడుకు మూలం ఏంటి? ధనమే. So don't try to be rich. You cannot enter into kingdom of heaven. Try to give. I'll say always that the richest person is the one who gives richly. Who gives richly. Hallelujah. The Father God is the richest person because He gave richly His Son to us. The only begotten Son. గొప్పగా ఇచ్చేవాడు గొప్పవాడు కానీ కలిగి ఉన్నవాడు కాదు. Hallelujah. So don't try to be rich because there is a danger that you may be kept outside of the heaven according to the Lord's teaching. Matthew Gospel 20th chapter 1st verse says, for the kingdom of heaven is like unto a man that is a householder which went out early in the morning to hire laborers into his vineyard. చదువుమా. Matthew Gospel 20th chapter 1st verse. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ఇక్కడ పరలోక రాజ్యం దేంతో పోలుస్తున్నాడు? ఇంటి యజమానితో పోలుస్తున్నాడు. అదే 21వ అధ్యాయం 43వ వచనం మనం చూస్తే, ఐఎమ్ ఫినిషింగ్ ఇట్ క్విక్లీ. 21st chapter 43rd verse, 21వ అధ్యాయము 43వ వచనం. Therefore say unto you, the kingdom of God shall be taken from you and given to a nation bringing forth to the fruit thereof. చూసారా? యూదుల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ. యూదుల గురించి మాట్లాడుతూ మీరు మూలకు తేలరాయి. చదవమ్మా, దాని ముందు వచనం కూడా చదవచ్చు. 42, 43 చదవమ్మా. మరియు యేసు వారిని చూచి అమ్మా మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తెల్లరాయి ఆయను. ఇది ప్రభు వల్లనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్నమాట. మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి. చూడండి, యేసు ప్రభువుని అంగీకరించని వారి నుంచి దేవుని రాజ్యము తీసివేయబడుతుంది. నువ్వు యూదుడు అయినా అన్యుడు అయినా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే తప్ప నీకు దేవుని రాజ్యం, పరలోక రాజ్యము లేదు. ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, and Jesus answered and spake unto them again a parable and said, the kingdom of heaven is like unto a certain king which made a marriage for his son. యేసు వారికి ఉత్తరం ఇచ్చు రీతిగా ఇట్లను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలున్నది. రాజుని ఇక్కడ కూడా రాజుతో పోలుస్తా ఉన్నాడు. తన కుమారుడి పెళ్లి విందు చేస్తున్న రాజుతో పరలోక రాజ్యాన్ని పోలుస్తా ఉన్నాడు. మనందరం కూడా చాలా ఇష్టపడతాం. ఎవరన్నా మనల్ని ఫంక్షన్ పిలిస్తే వెళ్ళటానికి చాలా ఇష్టపడతాం. ఎందుకంటే అక్కడ అనేకమైన మరి రకరకాల వంటలు ఉంటాయి, మంచి సంగీతం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ప్రభువు పిలుస్తున్నటువంటి స్థలం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి. అది ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. దాని గురించి యేసు ప్రభు వారు ఎన్నిసార్లు బోధించారో ఒకసారి ఆలోచించండి. 25వ అధ్యాయం 1వ వచనం. లెట్స్ రీడ్ 25th chapter 1st words. Then shall the kingdom of heaven be likened unto 10 virgins which took their lamps and went forth to meet the bridegroom.
చదవండి. పరలోక రాజ్యము పరలోక తమ రాజ్యము దివిటీలు పట్టుకొని తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలతో పోలుస్తున్నాడు. అందులో 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఇన్ని ఉపమానాలు, ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇన్ని పారబుల్స్ ఆయన చెప్తున్నది దేని గురించి? పరలోక రాజ్యం గురించి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో ద లార్డ్ జీసస్ ఆన్ దిస్ ఎర్త్, హీ ప్రీచ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ and he commanded his disciples to preach the kingdom of heaven. 25వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, for the kingdom of heaven is a man traveling into a far country who called his own servants and delivered unto them his goods. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. So we have to be very careful being servants. దేవుని సేవకులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన యొక్క మంచి అవన్నీ కూడా మనకిచ్చాడు, మనకి బాధ్యతగా ఇచ్చాడు. ఆయన వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపు ఆయన ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి? వాటిని మల్టిప్లై చేయాలి, వాటిని జాగ్రత్తగా కాపాడాలి, వాటిని మేపాలి, వాటిని పోషించాలి. మరి ఆ విధంగా ఆయన చెప్పినటువంటివన్నీ కూడా మనము చేయాలి. ఎందుకంటే సేవకుల మీద చాలా ఎక్కువ భారం ఉంటుంది. అండ్ డబుల్ పోర్షన్ ఆఫ్ పనిష్మెంట్ టు ద సర్వెంట్స్. ఎస్, సో బీ కేర్ఫుల్. సో ద కింగ్డమ్ మస్ట్ బి ప్రీచ్డ్ త్రూ యూ అండ్ మీ. నీ ద్వారా, నా ద్వారా దేవుని రాజ్యం గురించి ప్రకటించటం అనేది జరగాలి. యేసు ప్రభు వారు చేసింది కూడా అదే. వెన్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పైలట్, పేతురు ఎదురుగా నిలబడినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒక మాట చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం మనం చూస్తే, జాన్ గాస్పల్ 18th chapter, John Gospel 18th chapter 36th verse. Pilate answered, am I a Jew, thine own nation? Jesus ప్రభు అతనికి ఏం ఆన్సర్ చేశాడు చూడండి. Jesus answered, my kingdom is not of this world. My kingdom is not of this world. If my kingdom were of this world, then would my servants fight that I should not be delivered to the Jews. But now is my kingdom not from hence. చదవమ్మా. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చాలా మంది వరకు చాలే. యేసు ప్రభు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. There is his kingdom which is entirely different from this world. We have to preach that kingdom. We have to attain or gain a place in that kingdom. We must become citizens of that kingdom. యేసు ప్రభువుని, ఆయన రాజ్యమును కూడా మనము నమ్మినప్పుడే రక్షించబడతాం, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభువుని, ఆయన రాజ్యమును కూడా ప్రకటించాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు మనం చూసినట్లయితే, ఇఫ్ యు రీడ్ లూక్ గాస్పల్ 23rd chapter 42nd and 43rd verses, ఆ యొక్క సిలువ వేయబడే సమయంలో 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమంటున్నాడు చూడండి, 42వ వచనం. అండ్ హీ సెడ్ unto the Lord Jesus, Lord, remember me when thou comest into thy kingdom. హల్లెలూయా. యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. He was saved. The thief was saved. ఎలా రక్షించబడ్డాడంటే, he believed in the Lord Jesus and his kingdom. యేసు ప్రభువుని నమ్మాడు, ఆయన రాజ్యమును కూడా నమ్మాడు. హల్లెలూయా. సో వాట్ యు ఆర్ బిలీవింగ్ నౌ? ఇప్పుడు నువ్వేం నమ్ముతున్నావు? యేసు ప్రభువుని మాత్రమేనా? ఆయన రాజ్యమును కూడా నమ్ముతున్నావు? ఎస్, రాజ్యమును కూడా నమ్మాలి. దేవుని రాజ్యం నమ్మినప్పుడు ఆ రాజ్యము కొరకు, ఆ రాజ్యాన్ని సంపాదించుకోవటం కోసం ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో, ఎట్లుండాలో, ఎట్లుండకూడదో అన్ని విషయాలు బ్రీఫ్గా మీకు చెప్పాను. యు గో అండ్ మెడిటేట్. యు విల్ నో ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్. ఎవడు మెడిటేట్ చేస్తాడు బైబిల్ తీసుకొని? ఎవడికి టైం ఉంది?
చెప్పినా చేయట్లేదు ఎవరు ఈ మధ్య. దేవుడు చెప్తుంటాడు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించిన దేవుడు చెప్తే ఎవడు వాక్యం చదవటం అబ్బే, వింటాం అబ్బే, టైం లేదండి, టైం కుదరట్లేదండి. నీ జీవితం అనే టైంని నీకు ఇచ్చిందే ఆయన రా బాబు. If you do not read the word, if you do not meditate the word, if you do not hear the word, you cannot become a disciple. You cannot transform. Unless you don't become a disciple, you cannot know the mysteries of the kingdom. So being the servants of God, being the children of God, we must preach the gospel of kingdom also, along with the gospel of Lord Jesus Christ. Hallelujah. Amen. అందరూ లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత మీ ప్రణాళిక చొప్పున మరి యొక్క పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన వందనాలు అయ్యా. మరి మీ రాజ్యం యొక్క సంగతులను మాకు తెలియజేశారు. అవును తండ్రి, మీరే అన్నారు, ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించిన తర్వాతే అంతము వచ్చును అని. కాబట్టి మీరు లోకంలో చేసిందంతా అదే, పరలోక రాజ్యం గురించే ప్రకటించారు. మేము కూడా ఆ విధంగా నిన్నును నీ రాజ్యమును ప్రకటించు, నిన్నును నీ రాజ్యమును అంగీకరించినటువంటి ఆ దొంగ వలె మేమును ఇంకా అనేకులు రక్షించబడటానికి, నీ రాజ్యము రావటానికి, నిన్ను గూర్చి నీ రాజ్యమును గూర్చిన సువార్తను అందరికీ ప్రకటించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. We are all blessed.